హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీ ఉలవచారు చేస్తున్నాను. దీనికోసం 100 గ్రాముల ఉలవలు ఉడకపెట్టుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకుందాం. ఉలవల పేస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ ఆనియన్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా రుబ్బుకుందాం. మన ఉలవలు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ పేస్ట్లన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఉలవల పేస్ట్ యాడ్ చేశాను, తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను. దీనిలో ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ కూడా దీనిలో వేసుకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండలు లేకుండా మొత్తం వాటర్లో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా ఉండలుగా లేకుండా పేస్ట్ మొత్తం కూడా అలా మెల్ట్ అయ్యేలా కలుపుకుంటూ ఉండండి. ఇది కలిసిపోయింది. ఇప్పుడు దీనిలో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 వేస్తే సరిపోతుంది. అలానే కొంచెం కరివేపాకు, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 4 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అలానే 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు కూడా వేసుకుందాం. దీనిలో కొంచెం ఆనియన్స్ అలానే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఇంగువ కూడా, దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఉలవచారులోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇది బియ్యం వడియాలతో తింటే చాలా బాగుంటుంది. మనకి ఉలవచారు రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంటే చాలా సింపుల్, మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.